పవన్ కళ్యాణ్ గారినట లేపి లేపి తన్నారట మొన్న. దాంతో ఈమెకి నవ్వు ఆగలేదట. ఆమె రోజా గారు ఎందుకు తన్నారు, దేనికోసం తన్నారు, తన్నాల్సిన అవసరం ఎక్కడొచ్చింది? అసలు ఈమెకి కొంచెమైనటువంటి ఆ జ్ఞానం తెచ్చుకొని మాట్లాడుతుందా, లేదంటే కనుక వైసీపీ పార్టీని మళ్ళీ ఆ 11 కంటే కిందకి నెట్టాలని చూస్తూ ఉందా? ఎక్కడో తమిళనాడు రాజకీయాల్ని ఆంధ్రాకి ముడిపెట్టి ఈమె నవ్వుకుంటున్నటువంటి తీరు చూస్తూ ఉంటే నిజంగా పవన్ కళ్యాణ్నే లేపి లేపి తన్నేశారండి. ఏం రాజకీయాలు రోజా గారు, ఘోరంగా తన్నింది మనల్నా పవన్ కళ్యాణ్నా? అధప్పతలానికి తొక్కుతా అని చెప్పి మరీ తొక్కినోడిని తన్నారా, లేదంటే కనుక వైనాట్ 175 అన్నటువంటి మనల్ని ఉరికిచ్చి తన్నారా ప్రజలు? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి కదా, ఒక్కసారి చవి చూడాలి కదా. మనం చేసినటువంటి పనులేంటి, మనం చూసినటువంటి వ్యవహారాలు ఏంటి. ఈ నిన్న కదా మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనే చెప్పినారు కదా, నా బెంజి కారు ఆంధ్రాలోకి రాలేకపోతా ఉంది అని చెప్పేసి. ఎందుకు రాలేకపోతుంది మీ బెంజి కారు? రోడ్లు బాగోలేదు అంటున్నారు. మీ హయాంలో రోడ్లు ఎత్తి పరిస్థితి వచ్చేది కాదు కదా. మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజు పవన్ కళ్యాణ్ని లేపి లేపి తన్నారు. ఆ భాష ఏంటి, ఆ లోకం ఏంటి? లేపి లేపి తంతాం, లేపి లేపి తన్నించుకోవడం అంటే ఏంటి? ఎక్కడ తంతారు లేపి లేపి, ఎలా తంతారు? చూసి నేర్చుకో. హీరో అంటే ఎలా ఉండాలి, సింగిల్గా ఉండాలి, సింగిల్ పార్టీలో రావాలని. నాకు నవ్వు ఆగలేదు. సింగిల్గా రావాలి, సింగిల్ పార్టీతో ఉండాలి, పొత్తులు పెట్టుకోకూడదు, అలయన్స్ గవర్నమెంట్ రాకూడదు అని చెప్పేసి రాజ్యాంగంలో రాసి ఉందా? రాజ్యాంగంలో ఒకవేళ రాసుంటే బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది, కాంగ్రెస్ ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది? ఈ రోజున మీరు అంటున్నటువంటి టీవీకే పార్టీ 6 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే కానీ గవర్నమెంట్ని స్థాపించలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది రోజా గారు? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ లేపి లేపి తన్నారా, మనల్ని లేపి లేపి తన్నారా? పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తొక్కనివ్వం అన్నారు. పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా తొక్కనివ్వం అన్నారు. ప్రజలు ఎవరిని తొక్కనిచ్చినారు, ఎవరిని కూర్చోబెట్టినారు? స్ట్రైక్ రేట్ 100% ఎవరికి ఇచ్చినారు? ఇంకా మనం మారకపోతే, ఈ నోటి దూర్సు నోటి తీట మారకపోతే కనుక ప్రజలు మరోసారి బుద్ధి చెప్పకుండా ఉండరు. ఆ భాష ఏంది, ఆ లోకం ఏంది, ఆ రోత ఏంది, ఆ వ్యవహారం ఏంది, ఆ లేపి లేపి తన్నుడేంది, ఆ కథ ఏంది, ఈ రోజా గారి భాష ఏంది, తీరేంది? ఇందుకు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు దూరం పెట్టుకుంది. ఇంకా వీళ్ళకి బుద్ధి రాదు, వీళ్ళకి జ్ఞానోదయం అవ్వదు, ఛాన్సే లేదు, అవ్వదు.